ఈ ఈవీఎం గవర్నమెంట్లో ఇంత మించి ఎక్స్పెక్ట్ చేయలేము కూడా ఖచ్చితంగా. నేనైతే ఈవీఎం గవర్నమెంట్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రజాపాలన అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనం ముందు కూడా ఎలక్షన్ ముందు కూడా మనం గమనించినట్టయితే ఇక్కడ లోకేష్ గారు కూడా స్టేట్లోనే థర్డ్ మెజారిటీని తెచ్చుకుంటాను అన్నాడు. 5,300 మెజారిటీతో ఓడిపోయిన ఆయన టాప్ 3లో నేను ఉంటానని చెప్పి ఆయన చెప్పడం ఒకటి. నిలబడిన 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా సరే జగన్ గారు 151 సీట్లు వచ్చింది జగన్ గారిని అగాధ పాతాల్లోకి తొక్కేస్తాను అంటాం. కానీ ఇవన్నీ చూస్తుంటే లింక్ చేస్తుంటే ఏదో జరిగిందని అనిపిస్తుంది. ఎందుకంటే అంత సంక్షేమం ఇచ్చి కూడా 11 సీట్లకు పరిమితం అవ్వటం అంటే అది అసలు ప్రజా తీర్పు అని నేను అనుకోవట్లేదు. ఇక తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఫ్రీ ఇసుక అన్నారు, టన్నుకు 1300 అంటున్నారు. ఫ్రీ అంటాకి చాలా ఉంటుంది. ఫ్రీ అంటాకి నామమాత్రం ఫీజు అనాలి దీన్ని అయితే లెక్క ప్రకారం. ఫ్రీ అంటే ఏంటి? ఫస్ట్ ఒకటి చెప్పారు, రీచ్ దగ్గరికి వెళ్తే టన్నుకి మనం లిఫ్ట్ చేసి మన ట్రక్లో వేయడానికి 88 రూపాయలు ఏదో చెప్పినట్టున్నారు. అది వరకు యాక్సెప్టబుల్. ఇప్పుడు 1395 అంటే అదేమంటే స్టాక్ యార్డ్కి తీసుకొస్తున్నాము, అక్కడ నుంచి తీసుకెళ్ళాలంటున్నారు. దానికి ఫ్రీ ఇసుకని మనం పెట్టకూడదు, పబ్లిక్ని మనం డైవర్ట్ చేస్తున్నట్టే దాన్ని. అలాంటి పథకాలు తీసుకొచ్చినాం. ఇప్పుడు రేపొద్దున ఫ్రీ బస్సు అంటున్నారు. బస్సు ఫ్రీయే, టికెట్కేనో డ్రైవర్కి చేస్తాం అంటారేమో. ఆ పథకం ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. ఇక అలా ఉంటుంది. ఇక రాజధాని అంటారా, మన ఇండియాలోనే నాకు తెలిసినంత వరకు బిగ్గెస్ట్ ఫ్రాడ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 22,000 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ. మళ్ళీ 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుండి తీసుకున్నారు. మళ్ళీ వీళ్ళు అనేది ఏంటి, మనకి సింగపూర్ రాజధాని చేస్తానని. అది ఉందేమో మనకి 5,000 ఎకరాల్లో. ఇప్పుడు మనకి తీరా చూస్తే మొన్న 1,547 ఎకరాలు ఏమో రాజధానికి కేటాయించారు. మిగతా అంతా ఏంటి, రియల్ ఎస్టేట్ చేయడానికి కాకపోతే ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు నిన్న మనం జియో చూస్తే సబ్జెక్టు కరెక్షన్ ఎన్ని వేల ఎకరాలో తెలియదు కానీ జంగిలీ క్లియరెన్స్కి 36 కోట్ల రూపాయల టెండర్కి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాజెక్ట్కి టెండర్ ఇస్తే అది కట్టేటప్పుడు అతనే జంగిలీ క్లియరెన్స్ చేసుకుంటాడు. దానికి సపరేట్గా 36 కోట్లు కేటాయించి జంగిలీ క్లియరెన్స్ చేసుకోవాల్సిన అంత అవసరం లేదు. ఇది స్పామ్ అనాలో లేక స్కామ్ అనాలో ఇక ఆయనే చూడాలి. ఇక అట్లనే వచ్చి రాగానే మన గంటా శ్రీనివాసరావు గారు వైజాగ్లో ప్యాలెస్, జగన్ ప్యాలెస్ అని చెప్పారు. ఒక గవర్నమెంట్ ఒక 500 కోట్లు పెట్టి ఒక గవర్నమెంట్ బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినప్పుడు అంత డబ్బు వృధా అని మీరు అంటున్నప్పుడు అమరావతిలో స్క్రాప్ నుంచి కట్టాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ డ్రైన్స్, ఆల్రెడీ రోడ్లు, ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఉన్న వైజాగ్ని డెవలప్ చేస్తే క్యాపిటల్ అయిపోతుంది కదా. నువ్వు స్క్రాప్ నుంచి రావాల్సిన అవసరం ఏముంది? అది మరి వృధా చేయటం కాదా? ఇక ఇలా చాలా ఉన్నాయి చెప్పుకోవటానికి. ఇక ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదని కూడా నేను అనిపిస్తూ ఉంది. సూపర్ 6 అని చెప్పి ఒకటి ఇచ్చారు. ఇసుక మనం చూసాం, ఫ్రీ ఇసుక అన్నారు, దాన్ని ఎట్లా ఉందనేది పింఛన్ అన్నారు. మీరు చూస్తే జగన్ గారు లాస్ట్ జూన్ మంత్లో రిలీజ్ చేసినవి 65,30,000 చిల్లర రిలీజ్ చేశారు. చంద్రబాబు గారు రాగానే ఫస్ట్ మంత్లోనే 65,18,000 వచ్చినాయి. అక్కడే ఒక 12,000 కట్ అయిపోయింది. అంటే కారణాలు ఏదైనా ఉండొచ్చు, వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. నెక్స్ట్ మంత్ ఎన్ని పింఛన్లు వస్తాయి, ఎన్ని తీసేస్తారు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలానే మనకి 3,000 1000 రూపాయలు పెంచామని చెప్పి గత 3 నెలలు కలిపేసి మొత్తం 7,000 ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఈ 65,30,000 మందికి కూడా ఈ 60 నెలల పాటు ఇచ్చిన రోజున వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటే చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇంకా సూపర్ 6లో ఉన్నాయి, మనకేమున్నాయి? అన్నా క్యాంటీన్లు అనేది ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తే, అన్నా క్యాంటీన్లు పేదవాడికి భోజనం పెడతాం కరెక్టే, దానిలో ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పరు. కాకపోతే ఏంటంటే అక్కడ నువ్వు ఎంతమందికి పెడుతున్నావు, బిల్లు ఎంతమంది పెడుతున్నావు అనేది అదొక స్కామ్. ఎవరు ఈ టెండర్లు అందరూ వేసేవాళ్ళు ఎవరు? టీడీపీ వాళ్ళే వేస్తారు. అలా ఇప్పుడు తల్లికి వందనం అన్నారు. రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి మనం చూసాం, ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఒక ఇంట్లో ఒక 6 ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. ఈరోజు మనం జీవో చూస్తే ఈచ్ మదర్ 15,000 అనే జీవో ఇచ్చారు. అంటే ఏంటి, ఇప్పుడు 2-3 ఉన్న తల్లులందరూ ఏంటి, ఇప్పుడు జగన్ గారు ఎంత సంక్షేమం ఇచ్చినా సరే ₹1 ఎక్కువ ఇస్తారనే దాంట్లోనే పేదలు ఎప్పుడు కూడా ఉంటారు కాబట్టి ఈయనకు ఓటేశారు నమ్మి. నువ్వు అంత మోసం చేయగలిగితే, మొన్న కూడా ఆయన ఇండైరెక్ట్గా ఇంకా ఖజానాలో డబ్బులు లేవు, చేసే పరిస్థితి లేదు అన్నారు. ఆయనకి తెలుసు కదా జగన్ గారు అంత సంక్షేమం కరోనాలో టైంలో కూడా చేస్తున్నప్పుడు కూడా ఇంత బ్యాడ్ పబ్లిసిటీ ఇస్తూ కూడా ఖజానాలో డబ్బులు లేవని నీకు తెలుసు. మరి ఏ రకంగా ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు దానికి పవన్ కళ్యాణ్ గారు? మీరు చూస్తే మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు బీజేపీ మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదని చెప్పింది. అంటే కేంద్రం దానికి సపోర్ట్ చేయట్లేదు. అది అమలుగానే హామీలు అని చెప్పి అందరికీ తెలుసు. కానీ ప్రజలను మోసం చేసి ఇట్లా జరగటం జరిగింది. భవిష్యత్తులో సంపద సృష్టిస్తాం, ప్రస్తుతానికి అప్పులు చేస్తున్నామని గవర్నమెంట్ చెప్తున్నట్టు మాట. ఏ రకంగా సంపద సృష్టిస్తారు అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు చెప్తున్నా కదా, ఫ్రీ పథకాలు అన్నారు, ఇంతవరకు దేనికి గైడ్ లైన్స్ లేదు. ఇచ్చినవి కూడా అరకొరగా ఎట్లా ఉన్నాయంటే, ఫ్రీ ఇసుక అనే పెద్ద హెడ్డింగ్ కింద ఏమో టన్నుకు 1300 అంటాము. ఇప్పుడు రేపొద్దున బస్సు ఎట్లా ఉంటుందో చూడాలి. తల్లికి వందనం ఆల్రెడీ ఇక దాన్ని మర్చిపోవటమే. ఇంక ఇలా సంక్షేమ పథకాలు అనేది చంద్రబాబు నాయుడు మనం 2014-19లో కూడా చూసాం.
ఆయన ఏ కాడకి కూడా ఒక కులాన్ని లేపటం తప్పితే ఎక్కడా కూడా పేద ప్రజలను పట్టించుకునే పనే ఉండదు. కరోనా టైంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంత రేంజ్లో సంక్షేమం చేస్తూ ఉంటే ఆయన్ని కూడా అంత బ్యాడ్ పబ్లిసిటీ చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఇప్పుడు కంపెనీలు రాలేదు జగన్ టైంలో అంటే నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి గవర్నమెంట్ని ప్రోపగండా చేస్తూ కూర్చుంటే వచ్చే కంపెనీలు కొంచెమన్నా భయపడతాయి కదా, ఏదో జరిగిపోతుంది స్టేట్లో అనే భయం ఎవరికైనా ఉంటుంది. అలాంటి భయం ఏమైనా క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాగానే వస్తున్నాయి అని చెప్తాను. అదే ఇప్పుడు శ్వేతపత్రాలు అని చెప్పి ఒక పథకం, శ్వేతపత్రాలు అని చెప్పి ఒక ఓడి పట్టుకున్నారు. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, ఆయన ఏమంటున్నాడు, మైన్స్, వైన్స్, శాండ్, ల్యాండ్, అమరావతి మీద నేను శ్వేతపత్రాలు ఇస్తా అన్నాడు. సచివాలయాల మీద ఎందుకు ఇవ్వడం? సచివాలయాలు ఎన్ని పెట్టాను, దానిలో ఎన్ని మంది ఉద్యోగాలు ఇచ్చాడు, దీని మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాలి కదా. వాలంటీర్లు ఎంతమంది పెంచాం, వాళ్ళ వల్ల ఎంతమంది లబ్ధి పొందారు, దీని మీద కూడా శ్వేతపత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే అసలు రాష్ట్రంలో ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగం వచ్చింది, ఎన్ని ఫ్యాక్టరీలు వెళ్ళిపోయినాయి, వీటిలన్నింటి వైట్ పేపర్ ఇస్తే జనాలకు తెలుస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏంటి అనేది. ఆయన పింఛన్ ఇచ్చిన రోజు కూడా ఒక మాట చెప్పాడు, వాలంటీర్లు లేకపోయినా మేము పింఛన్ ఒక రోజులో ఇచ్చి చూపించామన్నారు. ఎవరైతే సచివాలయం ఉద్యోగులు ఎవరు క్రియేట్ చేసింది సచివాలయం? జగన్మోహన్ రెడ్డి గారు కదా. దేశంలో ఒక్క సంతకంతో 1,30,000 ఉద్యోగాలు భర్తీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే 2019కి ముందు ఎంప్లాయీలు ఉన్నారో వాళ్ళతో నువ్వు పింఛన్ ఇప్పించి వాలంటీర్ లేకపోయినా నేను చేశాను అనుకోవటం ఒక పద్ధతి. జగన్ గారు క్రియేట్ చేసిన ఎంప్లాయీల చేత నువ్వు ఇప్పించి నేనేదో చేసేసానని చెప్పి గొప్పగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు. ఇంకేముండదు, ఒక 6 నెలల తర్వాత గవర్నమెంట్ అనేది ఏంటనేది అందరికీ తేలిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.